కొద్దిగా 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 ఎందుకు పెడతా కొద్దిగా కొద్దిగా లిటిల్ 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 తీసుకోండి. ఏంటే బాగున్నారా? ఏమనిపిస్తా ఉంది మీకు? ఆటో డ్రైవరే. మామూలుగా మధ్యాహ్నం భోంచేసి ఎంత అవుతుంది మీకు బయట? బయట అయితే అదే మరి బయట ఫుడ్ చేయాలంటే మా కిరాయికి సరిపోతలేదయ్యా. పూర్తిగా తింటామయ్యా. సంతోషంగా ఉందండి. రమ్మా రండి తీసుకోండి, తింటూ మాట్లాడదాం. ప్లేట్లు ఎత్తుకోవాలా? ప్లేట్ నువ్వేం పని చేస్తావా? చెప్పులు కుడతావా? ఎంత వస్తుంది నీకు? 150-200 రూపాయలు వస్తుంది. బయట భోజనం చేయాలంటే ఎంత అవుతుంది? అదే నువ్వేం చేస్తావా? స్ట్రీట్ వెండర్ మా ఎంత వస్తుంది మా స్ట్రీట్ వెండర్లో? 300-400. ఏం అమ్ముతున్నామా? సీజనల్ ఫ్రూట్స్ అమ్ముతున్నా. నీకు ఎంతమంది పిల్లలు? పెట్టుకో. నీకు ఎంతమంది పిల్లలమ్మా? మ్యారేజ్ కావాలి. ఫాదర్ వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు ఈ బిజినెస్కి వచ్చావా? పెట్టుబడి ఎంత పెట్టావు? కాదు ఎంత పెట్టావు దానికి? 5,000 స్టార్ట్ చేసా. నేను అన్నిదండి. నా భార్య నాకు ఒక పాప అండి. షాప్ పెట్టుకుంటాను. షాప్ పెట్టుకుంటావా? షాప్ పెట్టుకుంటావా? అది రాసుకొని షాప్ పెట్టుకోవడానికి ఏం కావాలా? లోన్ వేసుకోండి అంత ఏది? బైక్ మెకానిక్. ఎక్కడ మీది ఊరు? ఎంత వస్తుంది? ఇప్పుడు ఆటోమొబైల్ కి డిమాండ్ బాగానే వస్తుంది కదా, వెహికల్స్ పెరుగుతున్నాయి కదా. ఎంతవరకు సోలార్ కనెక్షన్, ఎంత ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎంతవరకు వచ్చాయి? ఒకటి కూడా లేదా మీ దగ్గర? కాదు ఈవీఎం వెహికల్స్ వచ్చినాయా? మీ గుడిబాట్లు రాలే ఇంకా?
తమిళనాడు సార్ తమిళనాడు నుంచి ఇక్కడికి వచ్చాను సార్. మీరేం చేస్తారా? కూలి పని చేస్తారు సార్. కూలి పని అంటే ఏ పని చేస్తాం? ఓల్డ్ ఐరస్ పని చేస్తాం సార్. అన్ని పనులు చేస్తాం. కూలి పని చేస్తాం. ఈ అన్న క్యాంటీన్ ద్వారా మాకు చాలా ఆనందకరంగా ఉంది సార్. 70 కుటుంబాలు వచ్చాయి సార్. 110 మంది మేము తమిళన్సే ఉన్నాం సార్. అచ్చా, మీ దయ వల్ల మాకు బాగా ఇదిగా ఉంది సార్. 100 అమెరికన్లు 1000గా మారాలని నా ఆశ. ఇంకా దానికి ఇంకా పెరుగుతూ ఉండాలని. మీ దగ్గర తమిళనాడులో ఉన్నాయి కదా అవును సార్. అమ్మా క్యాంటీన్, అవును సార్. ఎట్లుంది అది? సార్ తమిళనాడు ముందుగా సార్. పని చేస్తున్నా బానే? ఇప్పుడు లేదు సార్, తగ్గింది సార్. స్టాలిన్ గారి నుంచి తగ్గించారా? తగ్గించారు సార్. అంటే హాస్పిటల్లో వరకు పెట్టారు. ఫస్ట్ టైం హాస్పిటల్ వరకు ఉన్నాయి సార్. అది అమ్మ క్యాంటీన్ మిగతా మాత్రం తగ్గించారు. హాస్పిటల్ బస్ స్టాండ్ మాత్రం ఉంది సార్. అచ్చా, ఏంటా నువ్వేం చేస్తావా? గ్యాస్ డెలివరీ ఇస్తావా? ఎంత ఇస్తారు నీకు? ఎంత వస్తుంది రోజుకి? ఎన్ని రోజుల పని ఉంటుంది? 20 రోజులు ఉంటుంది. రొటేషన్లో ఎవరు అడిగితే అప్పుడు ఇస్తారా గ్యాస్? వాళ్ళు ఫోన్ చేసి అడిగితే అప్పుడు గ్యాస్ మీరు తీసి మీరు డెలివరీ చేస్తారు. ఇబ్బంది పడకుండా క్యాంటీన్ వల్ల ఆపుతుంది. ఏం చేస్తారు? డైలీ లేబర్ సార్. రాత్రి వరకు చేస్తాం. మాది సామాజిక సార్. డైలీ లేబర్ 10 మంది పిల్లలు తీసుకెళ్తా ఉంటాం సార్. ఏం పని చేస్తారు? కార్పెంటరీ. డైలీ పొద్దున కూడా మధ్యాహ్నం కూడా భోజనానికి వస్తాం సార్. రోజుకి వచ్చే వరకు 150 అవుతుంది సార్. మాకు అన్నగంట వల్ల 5 రూపాయలు టిఫిన్ దొరుకుతుంది. మధ్యాహ్నం కూడా 5 రూపాయలు భోజనం దొరుకుతుంది సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు చాలా ఇబ్బంది పడ్డాము. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలు కనీసం కరోనా టైంలో కానీ పనులు టైంలో కానీ కనీసం కడుపున పూర్తిగా చదిలేదు. ఈ అన్న క్యాంటీన్ వల్ల పేపర్ ప్రతి ఒక్కరు బాగుపడతారు సార్. ఇది మేము డైలీ లేకపోతే చాలా సంతోషపడతాం సార్. అన్న క్యాంటీన్ అదేమా, ఇది పెట్టినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మీరేం చేస్తారమ్మా? నా పేరు పిడి శ్రీనివాసరావు. శ్రీనివాసరావు, ఏం చేస్తావు? డైలీ లేబర్ కూలీ నేను. ఏ పని చేస్తామా? ఏ పని ఉంటే ఆ పని పట్టుకోడి ఏ పనులు చేస్తాను. ఎక్కడ? గుడివాడలో. గుడివాడ గుడివాడలో ఎక్కడ గ్యాదర్ అవుతారు మీరంతా? ఉదయం లేబర్ అంతా ఆర్కే కాంప్లెక్స్ దగ్గర ఉంటాం సార్. మాకు ఒక రోజు పని ఉంటే ఒక రోజు పని లేని స్థితి అండి. ఇసుకలేక చాలా ఇబ్బందులు పడ్డాం సార్. చాలా దారుణమైన స్థితిలో ఉన్నదండి ఇప్పుడు మా లేబర్ కూలీ పరిస్థితి. ఈ అన్న క్యాంటీన్ వల్ల 4,000 నోట్లకి వెళ్తాయి సార్. గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. తింటాకి తిండి లేక, వచ్చే సాలీసాలు జీతాలు కడుపు నిండా తినలేక, పిల్లలను చదివించుకోలేక, ఇన్ఛార్జీలు కరెంటు బిల్లులు కట్టుకోలేక చాలా దీనమైన స్థితిలో బతికామండి. ఈ దయవల్ల మళ్ళీ ఈ అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ చేసి 5,000 నోట్లకు వెళ్ళేలా చేస్తున్నారు సార్. మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్, మీరు 3 ఇయర్స్గా అనౌన్స్ చేసిన రోజున మీరందరూ ఒక అడ్డా మీద ఉంటారు కూలి కోసం. ఆ రోజు ఎమ్మెల్యే గారు మేమందరం మార్నింగ్ వాక్ వెళ్ళాం. ఈ అడ్డా దగ్గరికి వెళ్ళాం. వీళ్ళందరూ ఏమంటారు, ఎంత ఆనందపడ్డారంటే ఆ ఇసుక లేక నరకం అనిపించారు 5 ఏళ్ళ నుంచి అని చెప్పి. బాబు గారు వచ్చారు, మళ్ళీ 3 ఇయర్స్కి ఇస్తున్నారు, మేమందరం బాగుపడతాం, ఎంతో సంతోషపడ్డారు అందరూ. మనందరికీ ఉందంటే మాకే తీసుకొచ్చి ఇచ్చారు. అడిగేటప్పుడు మాకే ఇప్పుడు ఏమన్నా కన్స్ట్రక్షన్ పనులు పెరిగాయా? ప్రస్తుతం ఏమి లేవండి. వర్షాలు కాలం, వర్షాలు పడి ఇసుక ఉంటుంది. ఇసుక లేదండి. మాతో పాటు చిరు వ్యాపారం చాలా మంది అమరావతి పనులు ఫుల్ ప్లేట్ అయితే కొంచెం అందరికీ ఎంప్లాయ్మెంట్ ఒక 2 months. నువ్వేం చేస్తావమ్మా? ఏమా? శారీస్ అమ్ముతామా? చీరలు ఎన్ని అమ్ముతావమ్మా? దేంట్లో వెళ్తావమ్మా నువ్వు? బై ఎట్లా మీరే ఆటోలు వేసుకొని వెళ్ళిపోతావు?
కొంచెం పెరుగు తీసుకుంటాం. పెరుగు కొద్దిగా మీరు ఎట్లా ఉండండి. ఉండు బాబు, ఉండు. ఇంకేంటమ్మా, నువ్వేం చేస్తావమ్మా? ఏదమ్మా? కుట్టు మిషన్ ఉందమ్మా. ఎంతవరకు పని వస్తుందమ్మా? అంటే ఏదమ్మా? నువ్వు భోజనం ఇప్పుడు అది ఓకే అమ్మా. నీకు 400 రూపాయలు పనులు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళే వచ్చేస్తారు. వాళ్ళే వచ్చి ఇచ్చి మళ్ళా వాళ్ళే తీసుకెళ్ళిపోతారా? మీ ఇంట్లో ఒకరే పని చేస్తారా? డిజైన్స్ కూడా నువ్వే కుట్టుకుంటావమ్మా? కటింగ్ అవన్నీ కూడా నువ్వే చేసుకుంటావు. ముఖ్యంగా ఏ పనులు చేస్తా ఉంటావు? జాకెట్లా లేకపోతే డ్రెస్సెస్, షర్ట్లు కానీ ప్యాంట్లు కానీ అన్ని ఓన్లీ డ్రెస్ అవి చేస్తాం. నా పేరు వంశీ సార్. కరోనా తర్వాత కొంచెం ఆర్థికంగా బాగా చిరిగిపోయాను సార్. బిజినెస్ లో లాస్ వచ్చి ఆ టైంలో పూట తిరగడానికి కూడా ఉండేది కాదు సార్. మాకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో అన్న క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్న క్యాంటీన్ తీయలేదు సార్. ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్. అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం ఎప్పుడు ఇప్పుడు రాజ్యం పోద్దా మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని. వచ్చి ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఒకప్పుడు ఆకలితో కడుపు నిన్న తిని నిద్రపోయేవాళ్ళం సార్. ఈ అన్న క్యాంటీన్ వచ్చిన తర్వాత కడుపు నిన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. పోయిన 5 సంవత్సరాలు ఆకలితోనే చాలా మంది ఒక పూట తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతో మంది. అన్నిట్లో నేను ఒకరిని, మా ఫ్యామిలీ కూడా. ఇది పెట్టినందుకు గొప్పగా, ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. నువ్వేం చేస్తావమ్మా? చికెన్ పకోడీ బండి సార్ నాది. అంతకుముందు బట్టల షాపు కొంచెం ఆర్థికంగా చితికిపోయి చికెన్ పకోడీ బండి పెట్టుకున్న ప్రస్తుతానికి. ఆ చికెన్ అంతా నువ్వే కొంటావా? నేనే వంట చేయడం కూడా నేర్చుకున్నావా? నేర్చుకున్నాను. ఏమీ తెలియదు. రోజుకు ఓ రకంగా ట్రై చేస్తూ కొంచెం సెటిల్ అయ్యాను సార్. ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతున్నాను. ఇంకా రాలేదు పూర్తిగా. పర్లేదు, ఇప్పుడు పన్నాయి యావరేజ్ నడుస్తుంది సార్. రోజుకు ఒక 500-600 మిగులుతున్నాయి. ప్రస్తుతానికి ఎలాగైనా బతకాలని, అలా ఫ్యామిలీని నడుపుకోవాలని కావలేక ఏదో ఒకటి కష్టపడి. నీ బండి మామూలు బండి? తోపుడు బండి సార్ నాకు. దానికి మోడర్నైజ్ చేస్తే ఆ బండి ఇస్తే నీకు ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది సార్. నాకు చాలా ఉపయోగపడుతుంది. రోజుకి 60 రూపాయలు కట్టి బండి చేసుకుంటున్నాను సార్ ఇప్పుడు. అతికి ఇతనికి లేటెస్ట్ బండ్లు ఉన్నాయి కదా, తోపుడు బండ్లు, అది ఇతనికి ఇప్పించండి. ఇతని ఆదాయం పెరిగేదిగా. ఓకే సార్. మీ పేరు? వంశీకృష్ణ సార్. కొండ. ఓకే అమ్మా, నువ్వు మీ 5 మంది మీరు 5 మంది నలుగురా?